సార్, డీలిమిటేషన్ విషయమై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అపోజిషన్ ని గౌరవించి వారితో సంప్రదించి నిర్ణయం తీసుకునే దిశగా వారితో చర్చలు జరిపేశారు. అంటే ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాల అభిప్రాయాలు, ఒపీనియన్ తీసుకుంటాం అనేది మనం పెద్దగా కనిపించినటువంటి పరిస్థితి. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? అంటే కిరణ్ రిజిజు గౌరవించడం కాదమ్మా, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే ప్రతినిధిగా ఆయన వెళ్తారు. ఆయన వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ మీద గౌరవంతో వెళ్ళలేదు కదా. ఇద్దరు గతంలో రాహుల్ గాంధీ పైన తీవ్రంగా ఆరోపణలు చేసినతనే. ఇది ఇండివిజువల్ ఇష్యూ కాదు. కిరణ్ రిజిజుకి ఏదో ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగి ఆయన మనసు మారి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళడం కాదు. కేంద్ర ప్రభుత్వము మీరన్నట్లు ఇటీవల కాలంలో మనం ఎన్నడూ చూడలేదు. ఈ 12 ఏళ్లలో అపోజిషన్ తో వ్యవహరించిన తీరు మనం చూసాం. అసలు ఫస్ట్ టర్మ్ లో అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గుర్తించలేదు. 10% సభ్యత్వం లేదు అనే కారణం చెప్పి అసలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మేము రికగ్నైజ్ చేయమన్నారు. ప్రజలు అలా చేస్తారా అని చెప్పి కాంగ్రెస్ సీట్లు డబుల్ చేశారు. కాంగ్రెస్ సీట్లు డబుల్ అయ్యాక అనివార్యంగా రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినా కూడా సభలో ఆయన ప్రతిపక్షం పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం రోజు చూస్తున్నాం. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే అరుపులు, అల్లర్లు, కేకలు, ప్రతిపక్ష నాయకుడిని అవమానించే రీతిలో మాట్లాడడము, వ్యక్తిగతంగా అవమానించే దశకు కూడా వెళ్ళడము, స్పీకరు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మైకే కట్ చేయడము, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే, మంత్రులు మాట్లాడుతుంటే ఎంత సమయమైనా ఇవ్వడము, ప్రతిపక్ష నాయకులు ఏది చేయాలన్నా అభ్యంతరాలు చెప్పడం. ఒక దశలో అయితే స్పీకర్ ఓం బిర్లా పైన ప్రతిపక్షాలు మాకు నమ్మకమే లేదు అని అవిశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టే దశకు కూడా తీసుకొచ్చారు. అంతగా పార్టిజాన్ ఉన్నారు. ఈలోగా అపోజిషన్ చీల్చడము, అపోజిషన్ ఎంపీలను తమ వైపు తిప్పుకోవడము, సభలో జరుగుతున్న వ్యవహారం ఇదంతా యాంటీ డిఫెక్షన్ లాలు బొందబెట్టేసి మీకు ఎంపీలను లాగేసుకోవడము, చివరకు సాంప్రదాయ రీత్యా డిప్యూటీ స్పీకర్ పదవి అపోజిషన్ కి ఇవ్వాల్సి ఉంటుంది కనుక దాన్ని ఖాళీ పెట్టడము, సీరియస్ బిల్స్ ను కూడా ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడము, చివరకు బడ్జెట్ కూడా చర్చ లేకుండా గిరిటం చేయడము. మీకు వ్యవసాయ చట్టాల విషయంలో చూసాం. ఓటింగ్ అడిగితే అపోజిషన్ మెంబర్స్ సస్పెండ్ చేసి మోజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టుగా చెప్పుకోవడము. ఇవన్నీ అపోజిషన్ పట్ల ఈ ప్రభుత్వం అనుసరించిన వైఖరి. ప్రధానమంత్రి ఏనాడు అపోజిషన్ ప్రశ్నలను తీసుకోవడం చూడలేదు మనం. ఏమైనా ఆయన స్పీచ్ ఆయన ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప మీకు ఎన్నడూ కూడా అపోజిషన్ క్వశ్చన్స్ ను తీసుకునే ఒక డైలాగ్, ఒక కన్వర్జేషన్ అనేది లేదు. ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ నిన్న జనరీ సమావేశంలో ప్రసంగించడం, ఎన్నికల్లో గెలవడం నాయకత్వ లక్షణం కాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నాడు. అది ఎవరికి వర్తిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ పార్లమెంట్ లో ప్రసంగించడము, ఎన్నికల్లో గెలవడం బయట. ఈ తప్ప మీకు ప్రజలతో కానీ, ప్రతిపక్షంతో కానీ, మీడియాతో కానీ ఒక డైలాగ్, ఒక చర్చ ఏనాడు చేయలేదు. సో ఇదంతా మనం చూసిన తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వం వెళ్ళి ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడడంలో ఉద్దేశం ఏంటి? ఇంత మనసు ఎందుకు మారింది? ఇంత హుందాగా, ఇంత డెమోక్రటిక్ గా ఎందుకు రాజకీయాలు మారాయని అనుమానం మనకు రావచ్చు. దీనికి మొదటి కారణం ఏంటంటే ఇప్పటి వరకు అనేక వివాదాస్పద బిల్లుల్ని బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం బుల్డోజ్ చేస్తూ వచ్చింది. అంటే పార్లమెంట్ లో ఉన్న బ్రూట్ మెజారిటీని ఉపయోగించి కావచ్చు, అపోజిషన్ ఎంపీలను తన వైపు తిప్పుకొని కావచ్చు, క్రాస్ ఓటింగ్లను ప్రోత్సహించి, డిఫెక్షన్ ప్రోత్సహించి కావచ్చు, లేదా సభాపతి తన వారే కనుక మీకు ఏదో రూపంలో సభలో ఆమోదాన్ని పొందేలా మ్యానుఫ్యాక్చరింగ్ మెజారిటీ అంటారు, అది చేయడం కావచ్చు. ఇదంతా చేశారు. కానీ మొదటిసారి ఇటీవల డీలిమిటేషన్ బిల్లు పైన ప్రభుత్వం ఓటింగ్కి వెళ్తే ఓడిపోయింది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇటీవల కాలంలో బహుశా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఓడిపోయింది. ఇది పార్లమెంట్ లోపల, కానీ పార్లమెంట్ లో నెంబర్స్ ఉంటేనే సరిపోదు. పార్లమెంట్ లో నెంబర్స్ ఉన్నా వీధుల్లో గనక ప్రజల మద్దతు లేకపోతే ప్రభుత్వం దిగిరాక తప్పదు అనటానికి ఇటీవల కాక్రోచ్ల ఉద్యమం ఉదాహరణ. పార్లమెంట్ లో ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉంది. దాదాపు 2/3 మెజారిటీ వైపుగా దూసుకు వెళ్తున్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేయాల్సి వచ్చింది కదా. ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చింది? అపోజిషన్
ఒత్తిడి కాదు, పార్లమెంట్ లో నెంబర్స్ లేక కాదు, దేశంలో అధికారంలో లేక కాదు, 70% భారతదేశ వాళ్ళ చేతిలో అధికారంలో ఉంది. అయినా స్ట్రీట్ ప్రొటెస్ట్ కు వినాల్సి వచ్చింది. అంటే పవర్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ పార్లమెంట్ కన్నా పవర్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద స్ట్రీట్ చాలా పవర్ఫుల్ డెమోక్రసీలో రుజువు చేసింది. అందువల్ల మీకు మొదటిసారి ప్రభుత్వానికి పార్లమెంట్ ఇటీవల కాలంలో పార్లమెంట్ లో ఓడిపోయారు, పార్లమెంట్ బయట ఓడిపోయారు. సో ఎన్నికల్లో గెలవచ్చు, ఎన్నికల్లో గెలుస్తున్నామనే అహంకారం అహంభావం ఉండొచ్చు, కానీ పార్లమెంట్ లోపల బిల్లు ఓడిపోయింది, పార్లమెంట్ బయట వీధుల్లో ఓడిపోయారు. సో అది ఒక కారణమై ఉంటుంది. ఏదో రూపంలో అపోజిషన్ ఒప్పించైనా అపోజిషన్ తమ ఎజెండాను బయట పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన. దానికి తోడు డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు బీజేపీ పొలిటికల్ ఎజెండాలో కీలకం. దీన్ని సాధించటానికి లాస్ట్ టైం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ను లాగేశారు, శరద్ పవార్ ఎన్సిపిని చీల్చేటువంటి పని చేస్తున్నారు, మీకు శివసేన నుంచి ఎంపీలను లాగేశారు, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ నుంచి డిఎంకేను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నయానో భయానో రాజకీయ ప్రతిపక్ష పార్టీల స్ట్రెంత్ ను తగ్గించి డీలిమిటేషన్ అండ్ ఉమెన్స్ రిజర్వేషన్ తమ పొలిటికల్ ఎజెండాను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఇన్ని చేసినా 2/3 ఆఫ్ మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అపోజిషన్ ఏమో సిద్ధంగా ఉంది ఓటింగ్ కు, చాలా నారో గ్యాప్ ఉంది, కానీ ఎన్ని చేసినా 2/3 వచ్చే అవకాశం లేదు. అందువల్లనే మీకు ఈ ఆగస్టు 13తో ముగిసేటువంటి పార్లమెంట్ సెషన్ లో ఈ డీలిమిటేషన్ అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తేలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు. ఇది వీధుల్లో ఓడిపోక ముందు పార్లమెంట్ లో ఓడిపోయారు. ఇప్పుడు వీధుల్లో ఓడిపోయాక కూడా పార్లమెంట్ లో ఓడిపోతే ప్రభుత్వానికి రాజకీయ ప్రతిష్ట వస్తుందని గమనించి ఈ బిల్లులు ఇప్పుడు ఎజెండాలో పెట్టలేదు. కానీ ఆగస్టు 16th and 17th 18th స్పెషల్ సెషన్ పెట్టి డీలిమిటేషన్ ను ఉమెన్ రిజర్వేషన్ ఈ రెండు కూడా బీజేపీ రాజకీయ ఎజెండాకు చాలా కీలకమైనవి. దాన్ని అమలు చేయించుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా కూడా అపోజిషన్ అవుట్ రీచ్. దాంతో పాటు ఎప్పుడు కూడా పవర్ అనేది నీకున్న డబ్బుతో రాదు, నీకున్న ప్రతిష్టతో రాదు, నీకున్న పదవితో రాదు, నీకున్న పలుకుబడితో రాదు, నీకున్న నెంబర్స్ తో రాదు. ద రియల్ పవర్ ఎక్కడ వస్తుందంటే నీకున్న మారల్ స్ట్రెంత్ తో వస్తుంది. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఏమైనా ఎన్నికలు గెలిచారా? గాంధీ మహాత్ముడు ఏమైనా 100 కోట్ల డబ్బులు ఉన్నవాడా? గాంధీ మహాత్ముడు ఏమైనా కండరాలు తిరిగినవాడా? కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదమే గడగడలాడింది కదా గాంధీ మహాత్ముడు ముందు. ఎందుకు? ఆయనకున్నటువంటి ద మారల్ పవర్. ఇటీవల ఢిల్లీ ఉద్యమం, కాక్రోచ్ ఉద్యమం ఎందుకు విజయం సాధించింది? ప్రభుత్వం ముందు పోలిస్తే కాక్రోచ్ల బలం ఎంత? అదొక పార్టీయే కాదు, ఒక రూపమే లేదు, రంగు రుచి రూపం లేని సంస్థ బలమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసింది కదా. ఎందుకు? ద మారల్ స్ట్రెంత్. సోనం అంగర్ స్ట్రైక్ కు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ద పవర్ ఆఫ్ ద మారల్ స్ట్రెంత్. సో పవర్ ఆఫ్ ద మారల్ స్ట్రెంత్ ఉన్నంత కాలం ఒక ప్రభుత్వము పవర్ ఆఫ్ ద నెంబర్స్ కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఏంటంటే ఈరోజు పార్లమెంట్ లో పవర్ ఆఫ్ ద నెంబర్స్ ఉంది, అసెంబ్లీలో పవర్ ఆఫ్ ద నెంబర్స్ ఉంది, కానీ పవర్ ఆఫ్ ద మారల్ స్ట్రెంత్ కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది పవర్ ఆఫ్ మారల్ స్ట్రెంత్ అంటే, మీకు రామ మందిరంలో విరాళాల చోరీ బీజేపీ సైద్ధాంతిక కోర్నే ప్రశ్నించింది. మీకు యూత్ ప్రొటెస్ట్లు బీజేపీ ఆత్మస్థైర్యాన్ని ప్రశ్నించింది. అందువల్ల ద పవర్ ఆఫ్ ద మారల్ స్ట్రెంత్ ను కోల్పోవడం వల్ల కూడా పవర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నా కూడా గతంలో లాగా మేము ఎవరిని పట్టించుకోమనే పరిస్థితి లేక అపోజిషన్ కు అవుట్ రీచ్ చేయాల్సి వస్తుంది.